జయ సీతారామ కరుణించలేవా కార్తము కవ సీతారామ అంతటి వాడైతే హరి కృప కలుగితే అంతటి వాడైతే హరి కృప కలుగితే అద్వైత వెలగితే ఆలోచితే అద్వైత వెలగితే ఆలోచితే జయ సీతారామ జగన్నాథ జయ సీతారామ నవనీత చోరా నన్ను చోరా నవనీత చోరా నన్ను చోరా దిగవేడ యువరాత్మలీలా దిగవేడ యువరాత్మలీలా జయ సీతారామ జగన్నాథ జయ సీతారామ వరసము 12 వజ్రాయుధము 2 వరసము 12 జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్త పూరా బోలేగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట తెలంగాణ స్వాగతం సుస్వాగతం. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మనకు అద్భుతంగా ఇక్కడ అవకాశం ఇచ్చిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనమందరం కూడా ఒకసారి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే గత 550-580 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంటే అంతిమంగా విజయాన్ని సాధింపజేసి మనకు భవ్యమైన మందిరాన్ని నిర్మింపజేసి మనకు రామలల్ల ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇంతమందికి దర్శనానికి సౌభాగ్యం కల్పించిన రామజన్మభూమి తీర్థ క్షేత్రసు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పరమ పవిత్రమైన ఈ సుదినాల్లో మాకు ఇక్కడ అన్న ప్రసాదాన్ని రామ భక్తులకు అందించలేసిన రామజన్మభూమి తీర్థ క్షేత్రసు మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందుకే మన అందరం కలిసి వారికి ఒకసారి ధన్యవాదపూర్వకంగా ఒకసారి రాముని ప్రార్థిస్తాం. జయ రాజా రామచంద్ర భగవానికి మాతాకి సరయు మాతాకి అయోధ్య ధాముకి శంకర భగవానికి సనాతన ధర్మకి మాతాకి భారత మాతాకి భక్త కోటికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మాకు పరమ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో అయోధ్య ధామంలో అద్భుతంగా విచ్చేసిన రామ భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని వితరణ చేసే అవకాశం మాకు లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అదేవిధంగా రామ దర్శనం గావించుకొని రామ దర్శనానికి వెళ్తున్న భక్తులకు కూడా ఇక్కడ మేము ఎంతో కొంత ఉపయోగపడ్డ మా జన్మ సార్థకంగా భావించి గత నెల 16వ తేదీన వచ్చి 17వ తారీఖు నుంచి ఈ నెల చివరి వరకు అన్నప్రసాదాన్ని అందించాలనే సంకల్పం చేసి మనం ఇక్కడ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, 2 పూటల చపాతీ రైస్తో పాటుగా ఉదయం ఇడ్లీ సాంబార్, సాయంత్రం దోశ సాంబార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 3 పూటల రామ కార్యానికి ఇచ్చేసారు కాబట్టి రామ భక్తులందరికీ స్వీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సదవకాశం మాకు లభించడం మా అందరి భక్తులది, మా అన్నదాన సభ్యులది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ అదృష్టాన్ని కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన రామ భక్తులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత మనకు ఇక్కడ రామ రాజ్యమే ఏర్పడ్డదనుకోవాలి. ఎందుకంటే భారతదేశం నలుమూల నుంచి నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, సౌత్ ఇండియా అని
భారత నలుమూలల నుంచి కూడా రామభక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఏకీకృతం కావడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చూసామే కానీ ఇంత అద్భుతంగా లక్షలాది జనము భారతదేశ నలుమూల నుంచి రావడం అనేది ఒక చరిత్ర. అదే చరిత్రను మనం రామరాజ్యంగా భావించాలి. జనవరి 22, 2024 తర్వాత మనకు రామరాజ్య స్థాపన జరిగిందనే దానికి ఇది నిరూపణ. ఇక ముందు ఎన్నెన్నో పదాలు మనం చూడబోతున్నాం. మనకు తెలుసు నిన్న మొన్నే బాబ్రీ మసీద్ కూడా మనకు జ్ఞానవాదం కూడా మన కేసు గెలవడం జరిగింది. మన వారు మనకు దర్శన భాగ్యం అక్కడ కూడా వస్తుంది. రానున్న కాలంలో మధుర, బృందావనం ఇత్యాది ఎన్నో ఆలయాలను మనం స్వాధీనం చేసుకొని మనం అఖండ భారతావనిని ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో మార్గం శుభమవుతుందని దానికి నిదర్శనము మన రామ జన్మభూమి, మన భవ్య మందిరము, మన దివ్య మందిరము, మన రామలల్ల దర్శనం అని చెప్పుకోవచ్చు. ఈ సౌభాగ్యానికే పోరాటం చేసిన కరసేవకులను మరియు కరుడు వ్యక్తిన హిందూవాదులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, బజరంగ దళ్ కానీ, హిందూవాహిని కానీ, దుర్గావాహిని కానీ ఎన్నెన్నో శక్తులు దీని వెనకాల పోరాటం చేస్తున్నాయి. వారందరికీ మనం మనస్ఫూర్తిగా పాదాభివందనాలు, అభినందనలు తెలియజేయాలి. ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే కానీ మనకు అయోధ్య మందిరం అనేది వరకు ఇక్కడ మనకు దర్శనం కాలేదు. కాబట్టి మనమందరం ఈ మధ్య క్షణాన వారందరికీ నివాళులు అర్పించుకుంటూ ఒకసారి స్వామివారిని గట్టిగా ప్రార్థిద్దాం. జయ రామచంద్ర భగవానికి, జయ పవన సుధర్మానికి, జయ సద్గురుమహారాజుకి, జై శ్రీరామ్, మాతాకి, మాతాకి, జై శ్రీరామ్. అంటే అన్నపూర్ణ మాత ఇచ్చిన ప్రసాదానికి మేము మందుని లెక్కించట్లేదు. భగవంతుని కృప వల్ల ఉదయం 8 గంటలకు అల్పాహారం ప్రారంభిస్తే 12-12:30 వరకు అల్పాహారం నడుస్తుంది. 15-20 నిమిషాల్లో టేబుల్ క్లీన్ చేసి మధ్యాహ్నం భోజనం అందిస్తే 4:30, 5, 5:30, 6, 6:30 వరకు కూడా నడిచింది. 7 గంటలకు భోజనం స్టార్ట్ చేస్తే మళ్ళీ రాత్రి 11 తక్కువ తప్ప 1:30 రాత్రి వరకు కూడా నడిచింది. అంత అపరూపమైన క్షణాలలో మేము ఉండమనేది మా పూర్వజన్మ సుకృతం. ఎంతమంది భోజనం చేశారంటే ఆ స్వామి కృప, అమ్మవారి కృప. మాకైతే పెట్టలేదు. ఎంతమంది భోజనం చేసినా ఎంతో సంతృప్తి. ఇంకా మాకు ఎంతమంది వస్తుంటే అంత ఆనందం అవుతుంది. కానీ కొద్ది ఇబ్బంది అవుతుంది. మీకు ఒక అరగంట 20 నిమిషాలు వేచి చూస్తున్నారు మీరు. ఎందుకంటే హిందూ సైనికులు, హిందూ వాదులు, రామ సైనికులు ఎంత నిశ్చలంగా ఎంతసేపు అయినా క్యూ లైన్ లో ఉండి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి మా అన్నా సేవా సమితి తరఫున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతిమంగా మళ్ళీ ఒకసారి అది శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రోత్సవాన్ని తప్పకుండా మనస్సులో మనపూర్వకంగా మనం స్మరించుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట ఆధ్వర్యంలో గత నెల జనవరి 16వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నాము. రామభక్తులు ఎంతమంది ఈ రామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చేసిన భక్తులందరూ కూడా భోజనాన్ని ఈ ప్రాంతంలో ఈ తీర్థక్షేత్రం నెంబర్ 3లో అందిస్తున్నాము. నిజంగా ఈ రోజు 500 సంవత్సరాల కళ ఫలించిన రోజు. నిజంగా యావత్తు భారతదేశం అంతా కూడా తల్లి వస్తున్నారు. వాళ్ళందరికీ ఆ రామచంద్ర ప్రభు దర్శనానికి విచ్చేసిన భక్తులకు మేము మహత్తరాన్ని అందించడం మా పూర్వజన్మ సుఖంగా మేము అనుకుంటున్నాము. ఇంకా కూడా రాబోయే కాలంలో ఎంతమంది వచ్చినా కూడా ఈ అన్నప్రసాదాన్ని అందిస్తాము. మేము అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అనేది మంచుకొండల్లో, హిమగిరిలో, భారతాల మరియు పంచదర్శి సేవా కేంద్రాల్లో రక్తం గడ్డగట్టే ఆ చలిలో ఎముకలు కొలికే ఆ చలిలో అన్నప్రసాదాన్ని అందిస్తుంటాము. దాని 2013 దాని క్రమంలోనే మనకు అయోధ్య రామయ్య చేతిలో అన్నప్రసాదం వితరణ చేసే అవకాశము, అదృష్టం దొరికింది. దీనికి చాలా సంతోషిస్తున్నాము. మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఈ రామభక్తులు, ఈ రామభక్తులు అందరికీ కూడా అన్నప్రసాదం అందించేందుకు మేము పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాము. జై శ్రీరామ్.